మేము సూపర్ 6 అంటాం, సంక్షేమ పథకాలు అంటాం, ప్రజాస్వామ్యం అంటాం, ప్రజల యొక్క పేదరికం అంటాం. మీరే మాట్లాడు. మీరు లిక్కర్ స్కామ్ అంటారు, కేసు అంటారు, జైలు అంటారు, బెయిల్ అంటారు, నెల్లూరు జగన్ పర్యటన గుంతలు దువ్వు అంటారు, పోలీసు అంటారు, 2000 మంది పోలీసులు అంటారు, భారతమ్మని తిడతారు, జగన్మోహన్ రెడ్డి తిడతారు, నన్ను జైల్లో పెట్టమంటారు, సతీష్ని జైల్లో పెట్టమంటారు. ఇది మీరు మాట్లాడుతున్నారు. ఇవి వద్దు. ఒకవేళ మీరు జైల్లో పెట్టాలనుకున్నప్పుడు పెట్టాలనుకుంటే చట్టం తాను పని తను చేస్తుందని చెప్పి రాజశేఖర రెడ్డి అని చెప్పిన మాటను అందరూ కాపీ కొడుతున్నారు. లక్షణంగా దాని పని అది చేస్తుంది. జైలుకి పోవాల్సినప్పుడు ఎవరు పోవాలని వాళ్ళు పోతారు, పోయేటోళ్ళు 2 నెలల్లో 3 నెలల్లో ఉంటారు, ఇబ్బంది లేదు, అది పక్కన పెడదాం. ఇంత పద్ధతి ప్రకారం మేము అడిగినప్పుడు పనికి మాలిన మాటలు మేము మాట్లాడము, ప్రజా సమస్యలు మాత్రమే ప్రస్తావిస్తాము, రైతు ప్రయోజనాలనే ప్రస్తావిస్తాము, రైతుల పక్షాన మేము అడగాల్సినటువంటి ప్రశ్నలను మీకు సంధిస్తూ ఉన్నాం, సమాధానం ఇవ్వండి అంటే కడప దగ్గర మొదలుకొని ఇచ్చాపురం వరకు ఏ కూటమిలో ఉన్న నాయకుడైనా రైతుల కోసం వీటికి సమాధానం ఇస్తారా? 40,000 గురించి సమాధానం చెప్తారా? 47 లక్షల మంది 46 లక్షల మందికి ఇచ్చి 7 లక్షలు ఎగరగొడుతున్నారు చెప్తారా? కౌలు రైతులకు ఇస్తున్నారా? చెప్పాలి.